నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఇవాళ మనం ట్యూబ్స్లోని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతామండి. ట్యూబ్స్ అంటే నథింగ్ బట్ ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అంటే, ఇది నార్మల్గా లేడీ గర్భాశయం ఇలా ఉంటుందన్నమాట, ఒక ఓవెల్ షేప్గా ఉంటుంది. గర్భాశయానికి రెండు వైపులా కూడా రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ రఫ్లీ ఒక 10 to 15 సెంటీమీటర్స్ లెంత్ ఉంటాయి, అండ్ దెన్ ఒక 3 to 4 mm విడ్త్ అంతా ఉంటాయన్నమాట. సో ఈ ట్యూబ్స్ నార్మల్గా ఫంక్షన్ అవుతేనే ఫీమేల్ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబ్ అనేది ఓపెన్ అయ్యి ఉండాలి. ట్యూబ్స్ బ్లాక్ అయినా, ఏదైనా ట్యూబ్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రెగ్నెన్సీకి డెఫినెట్లీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబ్ యాక్చువల్లీ వాట్ డస్ ఎ ట్యూబ్ డూ? సో ఫాలోపియన్ ట్యూబ్ ఏం చేస్తుందంటే, ఈ ఓవరీలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ రిసీవ్ చేసుకోవాలి. సో ఫాలోపియన్ ట్యూబ్కి ఇలా ఫింబ్రియల్ ఎండ్ లాగా మంచిగా ఫెదర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఎగ్ని అది ఇన్వైట్ చేస్తుంది లోపలికి. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ వచ్చేసి టు రిసీవ్ ద ఎగ్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ ద ఎగ్ ఇన్సైడ్ ద ట్యూబ్. సో ట్యూబ్ లోపల నుంచి యూట్రస్ వైపుకి దాన్ని పుష్ చేయడం అనేది ఫాలోపియన్ ట్యూబ్ యొక్క జాబ్. అలానే గర్భసంచిలోకి వెళ్ళిన స్పర్మ్స్, ఇప్పుడు కలయిక తర్వాత స్పర్మ్స్ అన్నీ కూడా వెజైనా నుంచి గర్భసంచిలోకి వెళ్తాయి. సో ఈ స్పర్మ్స్ని కూడా యూట్రస్ లోపలి వైపు నుంచి ఎగ్ సైడ్ పుష్ చేస్తుంది అనమాట ట్యూబ్. సో ట్యూబ్ షుడ్ బి అనటమికలీ పేటెంట్ అండ్ ఫంక్షనలీ పొటెంట్. సో ఇలా ఉండాలన్నమాట ట్యూబ్ అనేది. సో ట్యూబ్స్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు? సో ఫాలోపియన్ ట్యూబ్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రావచ్చు, గర్భసంచికి వచ్చిన ఇన్ఫెక్షన్ కానీ, లేదా బాడీలో వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి అపెండిక్స్కి ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఫాలోపియన్ ట్యూబ్కి రావడం కానీ, లేదా జనరలీ టీబీ వచ్చినప్పుడు కూడా ట్యూబ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే డెఫినెట్లీ ఆ ఎగ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా అక్కడే ఆగిపోతుంది అనమాట. సో దీనివల్ల ట్యూబ్ బ్లాక్ అయింది అంటే మనం ఖచ్చితంగా కొద్దిగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయో వాటి ట్రై చేసుకోవాలి. కొంతమందికి సింగిల్ ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు, కొంతమందికి 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉండొచ్చు. సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ఆవిడకి ఎగ్ రైట్ సైడ్లో రిలీజ్ అయినప్పుడు ఆ ట్యూబ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయరాదు. కానీ అదే పర్సన్కి లెఫ్ట్ ట్యూబ్ బాగుంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఓవ్యులేషన్ జరిగినప్పుడు నార్మల్గానే ఫంక్షన్ చేస్తుంది. సో సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి, కానీ అవ్వదు అనేం లేదండి ప్రెగ్నెన్సీ. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే బైలేటరల్ రెండు వైపులా కూడా ట్యూబ్స్ ఏదో ఒక రకమైన రీజన్ వల్ల బ్లాక్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా డిఫికల్ట్ అన్నమాట. ఎందుకంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, 2 సైడ్స్ నుంచి ఎగ్స్ రావట్లేదు. ఎగ్స్ రాకపోతే ఎగ్స్ ఎంబ్రియో ఫామ్ అవ్వదు, ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ట్యూబల్ బ్లాక్ ఉంటే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి మాత్రమే చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళకి. సో ట్యూబ్ బ్లాక్ అవ్వడం ఇదొక ఎంటిటీ. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ట్యూబ్లో కొంతమందికి బ్లాకేజెస్ ఉండవు కానీ ట్యూబ్ బాగా వాపు ఉంటుంది. అంటే ట్యూబ్లో నీరు కలెక్ట్ అయ్యి కానీ, ట్యూబ్లో చీము కలెక్ట్ అయ్యి, అన్ని ట్యూబ్లో కలెక్ట్ అయ్యి ట్యూబ్ అనేది బాగా ఉబ్బిపోతుంది అనమాట. దీన్ని హైడ్రోసాల్పింగ్స్ లేదా పయోసాల్పింగ్స్ అని చెప్తారు. సో ఇట్లా ఉన్నా కూడా ట్యూబ్ ఫంక్షన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి వీళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అంటే ఎగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ వాపులో ఉన్న ఆ నీరు లోపల ట్రాప్ అయిపోతుంటుంది. సో ఆ ఎగ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా అక్కడే ట్రాప్ అయిపోయి ఉండొచ్చు. సో హైడ్రోసాల్పింగ్స్ అని మీ రిపోర్ట్లో ఎవరైనా చెప్పినా, పయోసాల్పింగ్స్ ఇట్లాంటిది చెప్తే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అంటే ఏదైనా యాంటీబయాటిక్ కోర్స్ యూజ్ చేయాలి, లేదా బాడీలో ఇంకే రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. టీబీ అని ఒకవేళ డయాగ్నోజ్ అయితే, ఈ టీబీ అని నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నానంటే, టీబీ ఫస్ట్ ఎఫెక్ట్ చేసేది ఫాలోపియన్ ట్యూబ్స్నే అనమాట. అంటే గర్భసంచికి కూడా టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఊపిరితిత్తులకే కాకుండా. సో ఈ టీబీ వస్తే ట్యూబ్స్ అనేవి చాలా ఇమ్మీడియట్గా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా హైడ్రోసాల్పింగ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మీకు కాంప్రమైజ్ అవ్వచ్చు. టీబీ ఉంటే ట్యూబర్క్యులోసిస్ ATT ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇది 6 to 9 months కోర్స్ ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత వాపులో ఇన్ఫెక్షన్ కొంతమందికి తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అర్లీగా ఏదైనా కూడా అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగా మనం ట్రీట్ చేసినట్టయితే డెఫినెట్లీ మనం ఆ ట్యూబ్స్ని సాక్రిఫైస్ చేయకుండా సేవ్ చేసుకోవచ్చు.
అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వేరే రకమైన ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ వల్లనో లేదా ట్యూబ్కే ఏదైనా సర్జరీ చేస్తుంటే ట్యూబ్కి ఇంజురీ అవ్వడము, డైరెక్ట్గా అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడైనా ట్యూబ్ కాస్త ఇంజురీ అవ్వడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే సర్జరీస్ రిలేటెడ్ ట్రామా ట్యూబ్స్కి కూడా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ట్యూబ్స్కి ఇంజురీ అయినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి డెఫినెట్లీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ట్యూబ్కి ఎలాంటి రకమైన ఇబ్బంది ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ విల్ డ్రాప్ డౌన్, చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చా, సర్జికల్గా మళ్ళీ సెట్ చేసుకోవచ్చా, లేదా కొన్ని రకాల ట్యూబ్ టెస్ట్లు ఉంటాయి, ట్యూబ్ టెస్ట్లు చేసి మళ్ళీ ఓపెన్ చేయొస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ అవి ఓపెన్ అవ్వట్లేదు, ఆ ప్రాబ్లం అనేది అలానే పర్సిస్ట్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ ఐవీఎఫ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుందండి. సో ట్యూబ్స్కి సంబంధించిన ఎవాల్యుయేషన్ ఇప్పటివరకు ఏ కపుల్స్కి అయితే అవ్వలేదో ఖచ్చితంగా ట్యూబల్ ఎవాల్యుయేషన్ ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయిన 1 year తర్వాత 1.5 2 years తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు, వేరేవన్నీ నార్మల్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ థింక్ అబౌట్ ద ట్యూబ్స్ ఎలా ఉన్నాయని ఒక్కసారి చెక్ చేసుకుంటే చాలామందికి బ్లాక్ ఉన్న, యూనిలేటరల్ బ్లాక్ ఉన్న, 2 సైడ్లు బ్లాక్ ఉన్న తెలిసిపోతుంది అన్నమాట. సో దీనికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.